మిక్కిలి మౌనముగా మిక్కిలి ఉండుట మౌనంగా మేలు. ఉండుట సో మేలు. పార్ట్ 6 సో పార్ట్ 6 చెప్తున్నాడు దేవుడు మనం ఎలా చెప్తున్నాడు హ్యాండిల్ దేవుడు చేయాలని మనం ఎలా అకార్డింగ్ టు హ్యాండిల్ బైబిల్. చేయాలన్నది మనం అకార్డింగ్ ఎన్ని టు రోజులు బైబిల్. శరీర సంబంధంగా రియాక్ట్ మనం ఎన్ని అయ్యాం, రోజులు సో శరీర ఎలా రియాక్ట్ సంబంధంగా కావాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మీయంగా. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ ఒకరు అయ్యాం. మనల్ని ద్వేషించారని ఫర్ ఎగ్జాంపుల్ తెలియగానే ఒకరు మళ్ళీ మనల్ని మనం ద్వేషించారని ఇమ్మీడియట్గా తెలియగానే ద్వేషిస్తాం. సో అది శరీర మళ్ళీ మనం సంబంధమైన క్రియ. ఇమ్మీడియట్ గా ఆత్మ ద్వేషిస్తాం. సంబంధమైన వాళ్ళు తిరిగి సో అది ద్వేషించకుండా శరీర ఉంటారు. సంబంధమైన ఒకరు క్రియ. మనల్ని మళ్ళీ విమర్శించారని తెలియగానే విమర్శించారని మళ్ళీ తెలియగానే తిరిగి మళ్ళీ విమర్శిస్తాం. సో తిరిగి తిరిగి విమర్శిస్తాం. విమర్శించడం శరీర సో తిరిగి సంబంధమైన క్రియ. విమర్శించడం శరీర తిరిగి సంబంధమైన విమర్శించక క్రియ. ఉండడము ఆత్మ తిరిగి సంబంధమైన విమర్శించక క్రియ. ఉండడము ఆత్మ సో బైబిల్ సంబంధమైన మొత్తం క్రియ. చెప్తుంది మీరు సో బైబిల్ మొత్తం శరీరానుసారులుగా చెప్తుంది నడవద్దు, మీరు శరీరానుసారులుగా నడవద్దు, ఆత్మానుసారులుగా నడవమని అంటున్నాడు. ఆత్మానుసారులుగా సో నడవమని అంటున్నాడు శరీరము దేవుడు. ఆత్మ ఈ సో రెండిటికి శరీరము కూడా ఆత్మ యుద్ధము ఈ జరుగుతుంది. రెండిటికి ఎప్పుడు కూడా సో యుద్ధము చెప్పాను కదా, జరుగుతుంటది. మనం ఎప్పుడైనా సో చెప్పాను కదా ఆత్మానుసారంగా మనం రియాక్ట్ ఎప్పుడైనా కావాలి. అంటే ఆత్మానుసారంగా రియాక్ట్ ఒకరు కావాలి. అంటే విమర్శించారని తిరిగి ఒకరు విమర్శిస్తే అది శరీరానుసారమైన క్రియ. తిరిగి విమర్శించకుండా ఉంటే అది ఆత్మానుసారమైన క్రియ. తిరిగి విమర్శించకుండా సో ఉంటే కాబట్టి అది మనం ఆత్మానుసారమైన ఆత్మానుసారంగా బ్రతకాలి. క్రియ. ఒకరు మనల్ని ద్వేషించారని సో తెలియగానే మళ్ళీ తిరిగి తెలియగానే ద్వేషిస్తాం. మళ్ళీ తిరిగి అది ద్వేషిస్తాం. అది శరీరానుసారమైన క్రియ. శరీరానుసారమైన క్రియ. ద్వేషించకుండా ద్వేషించకుండా ఆపేసుకుంటాం చూసామా, అది ఆత్మానుసారమైన క్రియ. సో బైబిల్లో ఆపేసుకుంటాం దేవుడు చూసామా, అది శరీరానుసారంగా బ్రతకండి కానీ అని ఆత్మానుసారంగా బ్రతకండి కానీ శరీరానుసారంగా బ్రతకండి అదే అంటున్నాడు. ఆత్మల అదే ఫలాలు ప్రేమ, ఆత్మల కరుణ, ఫలాలు కృప, ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యం. కృప, దయ, శరీర ఫలాలు వాత్సల్యము. శరీర కోపము, ఫలాలు ద్వేషము, పగ, కోపము, ప్రతీకారం, ద్వేషము, అహంకారము, గర్వము, పగ, స్వార్థము. సో ప్రతీకారం, ఈ రెండింటికి అహంకారము, ఎప్పుడు కూడా గర్వము, యుద్ధము స్వార్థము. సో జరుగుతూనే ఈ ఉంటుంది. రెండింటికి ఎప్పుడు కూడా సో అందుకే నువ్వు యుద్ధము మౌనంగా జరుగుతూనే ఉన్నప్పుడు ఉంటుంది. నీలో ఇంకా దేవుడి యొక్క సో ప్రత్యక్షతను అందుకే చూస్తావు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు మౌనము దేవుడి నీలో యొక్క గుణములో దేవుడి ఒకటి. యొక్క గుణములో దైవ లక్షణము మౌనము. సో మౌనము ఒక గుణము, జ్ఞాని యొక్క దైవ భాష. లక్షణము మౌనం. సో సో మనకి ఎన్నో మౌనము భాషలు జ్ఞాని ఉన్నాయి, యొక్క భాష. మౌనానికి కూడా ఒక భాష సో ఉంది. మనకి ఎన్నో భాషలు ఉన్నాయి కానీ మౌనానికి కూడా ఒక భాష చూద్దాం. ఉంటుందట. కీర్తనల గ్రంథము 50వ చూద్దాము. అధ్యాయం 23వ కీర్తనల గ్రంథము స్తుతి 50వ యాగం అధ్యాయం అర్పించువాడు 23వ నన్ను వచనము. స్తుతి యాగం మహిమపరచుచున్నాడు. అర్పించువాడు చూసారా, నన్ను స్తుతి యాగము నోటి మహిమపరచుచున్నాడు. నుంచి మన చూసారా, నోటి స్తుతి నుండి యాగము ఏముండాలి? నోటి నుంచి దేవుని స్తుతి మన ఉండాలి, నోటి నుండి దేవుని ఏముండాలి? ఆరాధన ఉండాలి. దేవుని కానీ స్తుతి ఉండాలి, దేవుని శాపాలు, ఆరాధన తిట్లు, ఉండాలి. కానీ బూతులు ఇవన్నీ శాపాలు, ఉండకూడదు. తిట్లు, సో బూతులు స్తుతి యాగం ఇవన్నీ అర్పించువాడు ఉండకూడదు. నన్ను సో స్తుతి యాగం మహిమపరచుచున్నాడు. నేను అర్పించువాడు వానికి నన్ను దేవుని మహిమపరచుచున్నాడు. రక్షణ నేను వానికి కనపరచునట్లు వాడు దేవుని మార్గము సిద్ధపరచుకొనును. సో మన నోటి నిండా వాక్యం, రక్షణ నోటి కనపరచునట్లు నిండా వాడు ప్రార్థన, మార్గము నోటి సిద్ధపరచుకొనును. నిండా సో స్తుతి యాగము, మన నోటి నోటి నిండా యాగము, ఆరాధన, నోటి నిండా వాక్యం నోటిని చదువుకోవడం. సో వీటితో మన నోటిని మనం ఏం చేసుకోవాలి? కప్పి వేసుకోవాలి, బిజీ చేయాలి. ఆరాధన, మన నోటిని నోటి దైవ నిండా వాక్యం కార్యానికి చేయాలి. బిజీ చేయాలి. కాబట్టి మన నోటిని యాగంలాగా అర్పించేవాడు అంటే దేవుని స్తుతించేవాడు, దేవుని యాగంలాగా అర్పించేవాడు అంటే దేవుని స్తుతించేవాడు, దేవుని మహిమపరుస్తున్నట్టట. దేవుడు సిద్ధపరుస్తాను అంటున్నాడు. కాబట్టి సో దేవుని మహిమపరచు వాళ్ళ మార్గాలన్నిటిని దేవుని విమర్శించినప్పుడు అదే నోటితో మళ్ళీ దేవుని స్తుతి యాగము చేయలేము. మనము తిరిగి ద్వేషించినప్పుడు, తిట్లు తిట్టినప్పుడు మళ్ళా స్తుతి యాగము చేయలేము. సో కాబట్టి మన నోటి స్తుతించాలి ఎక్కువగా. నువ్వు ఏ పని చేసినా ప్రార్థించండి, నోటితోటి స్తుతించండి, ఆరాధించండి. ఇవన్నీ కూడా మనకు దేవుడు మన నోటికి ఇచ్చిన పని, అది మనకిచ్చిన పని. సో కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. సియోనులో మౌనంగా ఉంటా నీకు స్థుతి చెల్లించుటనే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. చూసారా, నువ్వు మౌనంగా ఉన్నావు పరిస్థితులకు, నువ్వు దేవుడికి స్థుతి చెల్లించినట్టేనట. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడికి ఆ స్థుతి వెళ్తుందట. సో అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము మౌనంగా ఉన్నప్పుడు దేవుడు పని చేసి పెడతాడండి. ఎందుకంటే డోంట్ రియాక్ట్ టు సైతాన్ అంటారు. సో నిన్ను అవమానపరచాలని, నిన్ను నిందలు వేశాలని, నీతో కీడుకి ప్రతి కీడు చేయించాలని, చెడుకి ప్రతి కీడు చేయించాలని సో సైలెంట్ గా ఉండు, అపవాది చూడు, దేవుడి యొక్క కార్యం ఎప్పుడు కూడా పన్నాగాలు వేస్తుంటా అంటాడు. నీ చూడు, సో మనం మౌనంగా ఉండడం కూడా దేవుడికి స్థుతి చెల్లించినట. అంటే నీ కష్టాల్లో మౌనంగా ఉండు, నీ అవమానాల్లో మౌనంగా ఉండు, నీ పరిస్థితుల్లో ప్రతి పరిస్థితిలో మౌనంగా ఉండు. సో కాబట్టి డోంట్ రియాక్ట్ టూ మచ్. మనం ఎక్కువగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. మన క్రిటిక్స్ కి స్థుతి చెల్లించినట్టే, అంటే దేవుడికి పని చేసి పెడుతున్నట్టు, దేవుడికి పని వదిలేసినట్టు. కాబట్టి ఇది వాక్యానుసారమైన రియాక్షన్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం వాక్యానుసారంగా రియాక్ట్ కావాలి ఎప్పుడైనా కూడా. ఇప్పటి వరకు మనం శరీరానుసారంగా ఈ లోక సంబంధమైనట్టుగా మనము రియాక్ట్ అయ్యాము. సో అలా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా కాకుండా వాక్యానికి అనుకూలంగా మనము ఏం కావాలి? రియాక్ట్ కావాలి. జ్ఞానం అడగాలి.
కావాలి. సో అందుకే దేవుని మనము జ్ఞానం అడగాలి. నీ చిత్త ప్రకారం నేను సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలని. సో ఇప్పుడు మనందరం వాక్యం వింటున్నాము. సో ఒకరు వస్తారు మీ ఇంటికి వచ్చి మీ గురించి వీళ్ళు ఏమైనా చెడుగా మాట్లాడుతున్నారని చెప్పగానే డోంట్ రియాక్ట్. మనసులో ద్వేషం పెట్టుకోకండి. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు. ప్లస్ ఒకవేళ నిజమైనా కూడా మీరు నవ్వి దేవుడికి వదిలేసేయండి. సో స్మైల్ అండ్ సైలెన్స్ ఈస్ ద బెస్ట్ విపన్ ఇన్ దిస్ వరల్డ్. సైలెంట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ క్రిటిక్స్. మన ప్రతి సమస్యకు, మన ప్రతి ప్రాబ్లం కి, మన ప్రతి విమర్శకు, మన ప్రతి దూషణకు, మన పైన వచ్చే ప్రతి దూషణకు నవ్వు అండ్ సైలెన్స్ అండ్ నవ్వి వదిలేసాడు దేవుడి దగ్గరకి. దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు నన్ను అంటారా అని మళ్ళీ మనం కోపం తెచ్చుకోవద్దు, కోపం పెట్టుకోవద్దు. అప్పుడు మన ఆత్మీయ జీవితం పాడైపోతుంటాడు. సో అనేవాళ్ళు అనుకోని వాళ్ళని వదిలేసేయండి. సో ఇప్పటి నుంచి మీరు ఈ ఫార్ములా వాడండి. సైలెన్స్ అండ్ స్మైల్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ యువర్ క్రిటిక్స్. మిమ్మల్ని విమర్శించే వాళ్ళకు సమాధానమే నీ మౌనము, సమాధానమే నీ నవ్వు సమాధానము. సో సైలెన్స్ అండ్ స్మైల్ బోత్ ఆర్ ఈస్ ద మెయిన్ విపన్స్ లాగా ధరించుకోండి. అప్పుడు నువ్వు జయించగలుగుతావు. సో యేసు ప్రభు వారు కూడా తనను అందరూ విమర్శించినా కూడా ఆయన నవ్వి మౌనంగా ఉన్నాడు. సో ఏ విషయంలో మరణించాలి అని విమర్శించారు, ఆయనను చంపాలని చంపాలనేసారు. ఇప్పుడు ఆయన శిల వేయండి, ఇతన్ని మరణించేలాగా చేయండి, శిల్వ వేయండి అని అరిచారు. సో మౌనంగా ఉన్నాడు, శిల్వ వేయించుకున్నాడు. 3 రోజులలో ఏమయ్యాడు దేవుడు? ఆ మరణాన్ని గెలిచాడా లేదా? సో నిన్ను ఏ విషయంలో విమర్శిస్తున్నారో నువ్వు మౌనంగా ఉండు. అదే విషయంలో ఉండు. జాబు లేదని విమర్శిస్తున్నారా? మౌనంగా ఉండు. సో దేవుడు అదే మీ మౌనాన్ని డబ్బు ఇస్తాడు. నువ్వే విషయంలో గుర్తించి నీకు జాబ్ ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. నువ్వే విషయంలో విమర్శించబడుతున్నావో అదే విషయంలో దేవుడు ఘనతను తీసుకొస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువారిని కూడా మరణించాలని ఆయనను క్రిటిసైజ్ చేసి ఆయనను సిల్వ వేయించారు. మళ్ళా 3 రోజుల్లో ఆయన తిరిగి లేచాడా లేదా? ఆయన మౌనం ద్వారా మరణాన్ని గెలిచాడు. సో నీ మౌనం ద్వారా కూడా నువ్వు జీవితాన్ని గెలవచ్చు. నీ మౌనము ఒక యుద్ధము చేసిందంతో సమానము. మౌనం ద్వారా నువ్వు గెలవచ్చు. సో మౌనము ఒక యుద్ధము చేసిందంతో సమానము. ఆయన ఎవరికి కూడా రెస్పాండ్ కాలేదు. ఎవరికి కూడా ఆయనే ఏంటిది 3 రోజుల్లో ఆ మరణాన్ని జయించాడు. సో మనము కూడా మన పరిస్థితులను జయించుదాం. ఎందుకంటే మనము ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు, రిజెక్షన్ లో ఉన్నప్పుడు నలుగురు 4 రకాలుగా అంటారు. సో ఆ టైంలో కూడా నువ్వు మౌనంగా ఉండు. ఏ విషయంలో వాళ్ళు నిన్ను అంటున్నారో ఆ విషయంలోనే నిన్ను దేవుడు ఘనత తీసుకొస్తాడు. ఆ విషయంలోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సో మౌనంగా ఉండుట దేవుడికి స్తుతి చెల్లించుటట. సో తన పొరుగువాన్ని తిరిగించేవాడు. సామెతలు 11వ అధ్యాయం 12వ వచనం. తన పొరుగువాని ధరించేవాడు బుద్ధి లేని వివేకము జ్ఞానము వాళ్ళు తెలివిగల వారు వివేకంగా ఉంటారు. తన పొరుగువాన్ని దూషించేవారు, తృణీకరించేవారు, రిజెక్ట్ చేసేవారు, చాడీలు చెప్పేవారు, తన పొరుగు వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడేవారు వాళ్ళంట ఎవరు? బుద్ధి లేని వాడట. సో మనము ఆ కోవలో ఉండకూడదు, బుద్ధి లేని వాళ్ళ కోవలో ఉండకూడదు. సో వివేకి అయిన వాడు మౌనముగా ఉండడు. సో మనందరము వివేకము కలిగి ఉండాలి. సో వివేకం కలిగి ఉండాలంటే మౌనము అంటే నీ మౌనమే నీకు జవాబిస్తుంది, నీ మౌనమే నీకు సాక్ష్యం ఇస్తుంది. అంతేకాని 10 మంది గురించి మనము విమర్శిస్తే మనము దేవుడి దృష్టికి విమర్శకులం అవుతాము. 10 మందిని మనము తృణీకరిస్తే దేవుడు దృష్టికి మనము తక్కువ వాడిలా కనపడతాము. సో ఇవన్నీ దైవ సంబంధమైన గుణాలు. మౌనము దైవ సంబంధమైన గుణము, పవిత్రత, పరిశుద్ధత, నీతి. కొండెగాడే తిరుగులు వాడు. సో కొండెగాడు అంటే చాడీలు చెప్పుతూ తిరిగేవాడు. అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ, మన గురించి చాడీలు చెప్పడం. పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. సో ఎవరినొచ్చి వాళ్ళు ఇంకొర గురించి చెప్తున్నాడు అంటే అది గాసిప్. అక్కడ గాసిప్స్ ఉన్నాయి అంటే చెడు వార్తలు ఉన్నాయి. ఆ చెడు వార్తలు వినడం మనం ఆపివేయాలి. ఎందుకంటే వాళ్ళ స్వభావం అంతే. ఎంతసేపు నేను గ్రేట్, నేను మంచి, సో ఇతరులు గ్రేట్
ఇతరుల చెడ్డ వాళ్ళని కొంతమంది చెప్పుకుంటా అంటారు. సో పరలో గుట్టు బయట పెట్టును అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నమ్మి మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు అంటే అది మీ దగ్గరనే ఉండనివ్వాలి. పరలో గుట్టు ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. సో ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇగో మీ గురించి ఇలా మాట్లాడుతున్నారని అంటే ఇంకోసారి మాకు చెప్పకండి అని చెప్పండి, ఖండించండి మీరు. ఎందుకంటే ఆ స్వభావం మంచిది కాదు. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. సో అందుకే ఒకరింటి విషయాలు ఇంకొకరు చెప్పుకున్నారంటే వాళ్ళు నమ్మి చెప్పుకున్నప్పుడు అది వాళ్ళ దగ్గరనే ఉండాలి. సో ఇవన్నీ కూడా దైవతత్వాలు ఇవన్నీ కూడా. సో మనం ఇవన్నీ విషయాలలో తప్పిపోయాం మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం డే టు డే యాక్టివిటీస్ లో ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నాం, దేవుడి దృష్టికి ఎలా ఉంటున్నాం, మనుషుల దృష్టికి ఎలా ఉంటున్నాం, ఆత్మానుసారంగా నడుస్తున్నామా లేదా, శరీరానుసారంగా నడుస్తున్నామా లేదా. సో ఇవన్నీ కూడా దేవుడు మనకు టీచ్ చేస్తున్నాడు, గైడెన్స్ ఇస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. అకార్డింగ్ టు బైబిల్ ఎలా బ్రతకాలి, ఇలా ఉంటాడట, మౌనముగా ఉంటాడట. సో అందుకే నీ నోటికి పని చెప్పకు, నీ బ్రెయిన్ కి పని చెప్పు. ఆలోచన యోషయ 53:7 అతడు దౌర్జన్యము నొందెను. యేసు ప్రభు వారి గురించి రాయపడింది ఈడ. దేవుడు దౌర్జన్యం పొందాడు యేసు ప్రభు వారు. ఆయన ఏ తప్పు చేయకుండా దౌర్జన్యం బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చూసారా, యేసు ప్రభు వారు దైవతత్వం, ఇది దైవతత్వం. ఆయనను బాధించారు, విమర్శకు చేశారు, అబద్ధ బోధకుడు అన్నారు, దయాల ప్రవక్త అన్నాడు. సో ఎన్నో రకాలుగా విమర్శించారు. దౌర్జన్యం నొందాడు, బాధింపబడినడు, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించమని. సో యేసు ప్రభు వారు అసలుకే నోరు తెరవలేదు కదా. కానీ అపవాది జయించాడా లేదా? జయించలేదు, ఓడిపోయాడు యేసు ప్రభు వారి విషయంలో. ఏ విషయంలో? తను మరణించాలని అందరూ గట్టిగట్టిగా అరిచి తనకు శిలువ మరణాన్ని వేసేలాగా చేశారు. ఆ మరణాన్ని జయించాడు 3 రోజులలో కూడా. సో నిన్ను కూడా మూర్ఖులు అంటున్నారు, నిన్ను కూడా చెడ్డవారని అంటున్నారు, నిన్ను కూడా దూషిస్తున్నారు. ఏ విషయంలో ద్వేషిస్తున్నారో నువ్వు మౌనంగా ఉండు, నువ్వు నోరు తెరవకు. సో దేవుడు నీ పక్షాన పనిచేసి అదే విషయంలో నిన్ను జయించేలాగా చేస్తాడు. సో మనం తిరిగి సమాధానం చెప్తే దేవుడు పని చేయలేడు. సో యేసు ప్రభు వారు అలాగే తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా మరణం అన్నారు కదా, సరే వేయించుకుందామని మరణాన్ని ఆయన వేయించుకున్నాడు శిక్ష. కానీ మరణం ఆపగలిగే ఏది ఆపలేదు. నువ్వు మౌనంగా ఉండు, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థించి దేవుడికి వదిలేస్తున్నావు అంటే నువ్వు అథారిటీ దేవుడికి ఇస్తున్నట్టు. నీ సిచ్యువేషన్స్ మీద, నీ సర్కమ్స్టాన్సెస్ మీద, మీ ప్రాబ్లమ్స్ మీద దేవుడికి అథారిటీ ఇస్తున్నట్టు. అందుకే దేవుడిని ఎక్కువగా నమ్మండి, దేవుడి మీద ఎక్కువగా ఆధారపడండి. సో మనం కొన్నిసార్లు మనం రియాక్ట్ కావడం కంటే దేవుడికి ప్రార్థించి వదిలేసి దేవుని రియాక్ట్ కావడం అన్నదే బెటర్ ఆపర్చునిటీ. సో కాబట్టి మనము కూడా ఎవరిని విమర్శించద్దు. మనం ఏ విషయంలో అయితే బాధ, మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి వాళ్ళ విషయాలు చెప్పి వద్దులేండి మాకు అవన్నీ అవసరం లేదు అని మొహమాటం లేకుండా చెప్పచ్చు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి అపవాది ఎవరో ఒకరి ద్వారా గాసిప్స్ తీసుకొస్తాడు. 57:11 ఎవనికి జడిసి భయపడినందున నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతే ఆ సంగతి నేను మౌనంగా నుండినందున బహుకాలం నుండి నేను మౌనంగా నుండినందున నేనే కదా నీవు నాకు భయపడుటలేదు. సో కొంతమంది మనం మౌనంగా ఉన్నారు కాబట్టి మనం చేతగాని వాళ్ళమని, మనము జ్ఞానం లేని వాళ్ళమని, మనము కొంతమంది తట్టుకోలేము, మనల్ని తిడతారు, గొడవకు అమ్మో వీళ్ళు గొడవ పడితే మళ్ళీ మనల్ని తట్టుకోలే, ఎక్కువగా డోస్ పెంచుతుంటా అంటారు. మన మౌనాన్ని చూసి వాళ్ళు చాతగాని ఎక్కువగా డోస్ పెంచుతుంటా అంటారు మన మౌనం. బట్ నువ్వు ఆ టైంలో కూడా ఆ సఫరింగ్ తీసుకున్నావు అనుకో, దేవుడు యొక్క ప్రత్యక్షత చూస్తావు. ఇవన్నీ నా జీవితంలో దేవుడు ఇవన్నీ నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఒకటే అండి, మనము సైలెంట్ గా ఉన్నాం అనుకో, విమర్శించినా కూడా మనం సైలెంట్ గా ఉన్నాం అనుకో, అవతల వాడు ఇంకెక్కువగా డోస్ పెంచుతుంటా అంటాడు, అప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళు డోస్ పెంచుతున్నారు కదా మన మీద, నేను సైలెంట్ కున్నా కూడా నా మీద విమర్శిస్తున్నారని నువ్వు అనుకోని మళ్ళీ నువ్వు రియాక్ట్ అయ్యావు అనుకో,
అది వ్యర్థము. సో నువ్వు ప్రార్థించుకో, వాళ్ళు ఇంకా డోస్ ప్రార్థించుకో. ఒకరోజు దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఘనతను, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని నీకు యాడ్ చేసి వాళ్ళకు తీసివేస్తాడు. అప్పుడు వాళ్ళ సో ము- అలా అలా దేవుడు మన దేవుడు మన పగ విమర్శకుల మీద పగ తీర్చుకుంటాడు. వాళ్ళు ఏ ఒకటి, విషయంలో మనల్ని వాళ్ళు ఏ ద్వేషిస్తారో, విషయంలో అదే మనల్ని విషయంలో ద్వేషిస్తారో వాళ్ళు అదే విషయంలో అదే వాళ్ళు విషయంలో వాళ్ళు ఓడిపోతారు, కృంగిపోతారు, కృషించిపోతారు. అదే విషయంలో సో వాళ్ళు కాబట్టి నీ ఆత్మీయ కృంగిపోతారు, జీవితాన్ని చాలా కృషించిపోతారు. జాగ్రత్తగా సో కాపాడు. కాబట్టి నీ ఆత్మీయ ఇవన్నీ జీవితాన్ని కూడా చాలా మనకు జాగ్రత్తగా డైలీ కాపాడుకో. డైలీ ఇవన్నీ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ మనకు కూడా డైలీ ప్రతిరోజు డైలీ కూడా చెక్ యాక్టివిటీస్, చేసుకోవాలి. ఎలా ఉంటున్నాను మార్నింగ్ నుంచి ఇవన్నీ నైట్ కూడా వరకు నా ప్రతిరోజు ప్రవర్తన కూడా ఏంటి, నా చెక్ బిహేవియర్ చేసుకోవాలి. ఏంటి, ఎలా నా ఉంటున్నా, నా మాట మాట తీరేంటి, తీరేటి, నా నా అలవాట్లేంటి, ఇట్స్ అకార్డింగ్ టు అలవాట్లేంటిది, బైబిల్ గా నేను ఇట్స్ రియాక్ట్ అకార్డింగ్ టు అవుతున్నానా బైబిల్ గా లేదా, నేను రియాక్ట్ అకార్డింగ్ టు అవుతున్నానా లేదా, వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ నేను టు రియాక్ట్ అవుతున్నానా వర్డ్ ఆఫ్ లేదా, గాడ్ నేను ఇంకా రియాక్ట్ నాలో ఇంకేమైనా అవుతున్నాను లోపాలు లేదా, ఉన్నాయా, ఇంకా నాలో ఇవన్నీ ఇంకేమైనా చూసుకోవాలి. లోపాలు యోషయ 65వ అధ్యాయం 6వ ఉన్నాయా, వచనం, ఇవన్నీ చూసుకోవాలి. యెహోవా యోషయ 65వ ఇలాగ అధ్యాయం 6వ వచనం, సెలవిచ్చుచున్నాడు, యెహోవా నా ఎదుట ఇలాగు గ్రంథములో అది సెలవిచ్చుచున్నాడు, రాయబడి ఉన్నది, నా ఎదుట ప్రతికారము గ్రంథములో చేయక అది నేను రాయబడి మౌనముగా ఉన్నది, నుండును, ప్రతీకారము చేయక నిశ్చయముగా నేను వారిని మౌనంగా అనుభవించినట్లు నుండను, నేను వారికి నిశ్చయముగా ప్రతికారము వారిని చేసేదను. అనుభవించినట్లు సో నేను ఏమంటున్నాడు, వారికి ప్రతికారం ప్రతీకారము చేయక చేసేదను. మౌనంగా ఉండుము, సో ఏమంటున్నాడు, నిశ్చయముగా ప్రతీకారం వారు చేయక మౌనంగా అనుభవించినట్లు నేను ఉండుము. వారికి సో ప్రతికారం చేసేదను. నిశ్చయముగా వారు సో మనం అనుభవించినట్టు నేను మౌనంగా వారికి ఉంటే ప్రతీకారము దేవుడు చేసేదను. వాళ్ళకు సో ప్రతీకారం మనం చేస్తాడు. మౌనంగా ఉంటే అంటే దేవుడు వాళ్ళు ఏ వాళ్ళకు విషయంలో ప్రతీకారం నిన్ను చేస్తాడు. అంటే వాళ్ళు ఏ విషయంలో నిన్ను ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో అదే విషయంలో దేవుడు వాళ్ళకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. సో నువ్వు మంచోళ్ళి కాదంటున్నావు, కానీ ఒక రోజు దేవుడే వాళ్ళను ఒక చెడ్డ పేరు వచ్చేలాగా చేస్తాడు, నీకు ఘనతను తీసుకొస్తాడు. సో అందుకే నువ్వు నిశ్చయంగా మౌనంగా ఉండు. సో ఎవరు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అనుభవిస్తారు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతాను అంటున్నారు. సో వాళ్ళు అనుభవిస్తారు. సో ఎవరైనా పర్లేదు, ఈ దేవుడి యొక్క దృష్టి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలను తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతో నేర్చుకొనవలెను. 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. కొంతమంది దైవభక్తి ఉన్నదని మళ్ళీ గయ్యాలితనం చేయడం, దైవభక్తితో ఉండి ఇతరులను విమర్శించడం, స్త్రీలైన పురుషులైనా కూడా. సో మనము దేవుని మార్గంలో శాంత గుణము, నడుస్తున్నాం. మనస్సు దీర్ఘశాంతము, అలాగే సో దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు శాంత గుణము, ప్రశాంత గుణము, లక్షణాలలో కల మనస్సు, కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణాలలో ఒక లక్ష్యము. సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. సో విధేయతతో నేర్చుకోవాలను. సో విధేయతతో ఇవన్నీ నేర్చుకోవాలి. సో మనకు మనము ట్రైనింగ్ తీసుకోవాలండి. ఇది ఎవరు చెప్పేది కాదు, ఏ స్కూల్ లేవు వీటికి, ఎక్కడ కాలేజ్ లో చెప్పరు. ఇన్ని మంచి వాక్యాలు ఇప్పుడు మీరే చూస్తున్నారు. 3 సంవత్సరాలుగా దేవుడు గొప్ప గొప్ప సంగతులు మన క్యారెక్టర్ గురించి, మన బిహేవియర్ గురించి ఏ స్కూల్లో చెప్తారండి, ఏ కాలేజ్ లో చెప్తారండి ఇన్ని మంచి వాక్యాలు. సో స్కూల్లో కాలేజ్ లో చెప్పేదాన్ని సబ్జెక్ట్ రిలేటెడ్, కానీ క్యారెక్టర్ రిలేటెడ్, మన బిహేవియర్ రిలేటెడ్, మన లైఫ్ రిలేటెడ్ ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. సో బైబిల్ చెప్తుంది మనిషి ఎలా పుట్టాడు, మన ఎలా క్యారెక్టర్ రిలేటెడ్, మన బిహేవియర్ రిలేటెడ్, మన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి ఎలా బైబిల్ ఒక్కటే టీచ్ చేస్తుంది, ఇంకా ఏది బ్రతకాలి. teach చేయదు సో భూలోకంలో. ఇవన్నీ కూడా కాబట్టి బైబిల్ మనకి ఒక్కటే ఇంత టీచ్ మంచి చేస్తుంది, బైబిల్ ఇంకా దేవుడు ఏది ఇచ్చాడు టీచ్ చేయదు కాబట్టి భూలోకంలో. విధేయతతో నేర్చుకోవాలి, కాబట్టి మౌనంగా నేర్చుకోవాలి. మౌనంగా నేర్చుకోవాలి. సో కీర్తన గ్రంథము 62వ అధ్యాయము సో కీర్తన గ్రంథము దేవుణ్ణి నమ్ముకొని 62వ అధ్యాయం 1వ వచనము, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త. సో మన ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండాలి. సో మనం దేవుని నమ్ముకొని మౌనంగా ఉండాలి. సో విమర్శించారు, చెవుల పడింది, నువ్వు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, దేవుడికి ప్రార్థించుకున్నావు మౌనంగా ఉండు. నమ్ము ఫస్ట్ దేవుణ్ణి, నా పక్షాన దేవుడు కార్యం చేసి పెడతాడు. నా ప్రతి శత్రువుని కాస్త మిత్రుగా మారుస్తాడు, ప్రతి అంగలార్పుని నాట్యం లాగా మారుస్తాడని నమ్ము దేవుణ్ణి. సో నమ్మి రక్షణ కలుగు, ఆయన నుంచే మనకు రక్షణ. ఒకటి చెప్పాలా, మనకు పేరు ఘనతనిచ్చేది కూడా ఆయన్నే. మంచి పేరుని, ఘనతను, అప్రిసియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్ ఇవన్నీ ఇచ్చేది కూడా ఎవరు? ఆయననే. కాబట్టి సో ఆయన దగ్గర అన్ని ఉన్నాయి, నువ్వు ఆయనకు ప్రార్థించుకో. అయ్యా నన్ను విమర్శిస్తున్నారు, నేను తిరిగి విమర్శించట్లేదు, నేను క్షమించేసి నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆమేన్, దట్స్ ఇట్. ఇక నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించకు. నేను తిరిగి మాట్లాడకుండా అయినా కూడా నేను దూషించట్లేదు, అయ్యా నన్ను దూషిస్తున్నారు, నా గురించి దూషించట్లేదు, నేను నా హృదయాంతరంగం చేతికి అప్పగిస్తున్నాను నుంచి వాళ్ళని క్షమించేశాను, నీ చేతికి అప్పగిస్తున్నాను అని వదిలేయండి. దేవుడు అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిఫలము వాళ్ళకి ఇస్తాడు. అలాని వాళ్ళకి చెడు జరగాలని కోరుకోవద్దు, చెడు కావాలని కోరుకోవద్దు. ఎస్ నన్ను అన్నాడు కాబట్టి ఇలా జరిగింది, సో అది కూడా కోరుకోవద్దు మనము. సో అది కూడా నెక్స్ట్ సిరీస్ లో మీకు బైబిల్ ప్రకారం చెప్తాను, హౌ టు హ్యాండిల్ యువర్ ఎనిమీ
ఎనిమీస్, మన శత్రువులను మనము బైబిల్ ప్రకారము ఇప్పుడు మనకు ఎలా ఎవరు? హ్యాండిల్, ఆయనే ఆయనే ఆశ్రయదుర్గము, రక్షణకర్త కాబట్టి ఆయనే మీద రక్షణకర్త నమ్మకం పెట్టుకొని కాబట్టి నువ్వు ముందడికి సాగు. నువ్వు చేయాలనుకున్న పని నువ్వు నువ్వు చేయవు. అంతేకాని అంతేకాని విమర్శలకు కృంగిపోకు, పొగడ్తలకు ఎత్తైన నా కోట పొంగిపోకు. ఆయనే, నేను ఎత్తైన అంతగా నా కోట ఆయనే, కదిలింపబడను. నేను ఎన్నాళ్ళు అంతగా మీరు కదిలింపబడను. ఒకనిపై ఎన్నాళ్ళు పడదురు. మీరు సో చూసారా, ఒకనిపై కీర్తన గ్రంథం బడుదురు. 62వ సో చూసారా, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం ఆయనే మన కోట. సో మనల్ని 2వ కదల్చనీయడు. వచనంలో నా ఆయనే మన అవమానమా కోట. నీకేమి సో చేయలేదు. మనల్ని నిందల కదల్చనీయడు. నీకేమి చేయలేదు. నా అవమానమా నీ యొక్క నీకేమి వెనకాల చేయలేదు, ఆ దుష్టత్వమా నిందల ఏది కూడా నీకేం నిన్ను చేయలేదు, తాకనీయదు. నీ యొక్క ఏది వెనకాల కూడా దుష్టత్వమా నిన్ను ఏది కూడా నిన్ను అవమానపరచదు. తాకనీయదు, నన్ను ఏది కూడా శపిస్తున్నారా, నిన్ను ఆ శాపాలు అవమానపరచదు. మనం తాకుతాయా? అనుకుంటాము ఏది నన్ను కాదు. శపిస్తున్నారే, ఆ ఏ శాపాలు శాపము తాకుతాయా? తాకనీయదు. ఏది కాదు, ఏ ఏ శాపము కాదు, అవమానము తాకదు నిన్ను నీకు. ఏమీ చేయలేదు. ఏ నోటి ఏ మాటల ద్వారా అవమానము నొప్పి నిన్ను ఏమీ తగలకుండా ఆయన చేయలేదు. నోటి మాటల కాపాడుకుంటాడు. ద్వారా నొప్పి తగలకుండా ఆయన కాపాడుకుంటా ఎందుకంటే అన్నాడు, మనల్ని మన వెనకాల కాపాడుకుంటాడు. ఒక 100 మంది ఎందుకంటే ఉంటే 100 మంది మన మన వెనకాల మన ఒక గురించి ఏదో 100 మంది ఉంటే ఏదో ఒక 100 మంది రకంగా 100 అనుకుంటూనే ఉంటారు. రకాలుగా మన మనం గుణం అనుకోకుండా కూడా ఉండాలి. అనుకోకుండా ఉండాలి. సో సో అలా ఉండడమే అనుకోకుండా దేవుని చిత్తం. ఉండడమే సో యేసు ప్రభువారు కూడా దేవుడి ఏ చిత్తము. ఒక్కరి సో గురించి యేసు చెడుగా ప్రభు వారు కూడా ఏ చెడుగా ఒక్కరి గురించి మాట్లాడలేదు, చెడుగా అనలేదు, చెడుగా మాట్లాడలేదు, చెడుగా అందరిని ఆలోచించలేదు. ఇష్టపడ్డాడు, ఆయన అందరిని నేను ఇష్టపడ్డాడు, అందరినీ అందరినీ కదిలింపబడను. ప్రేమించాడు. ఎన్నాళ్ళు నేను మీరు అంతగా ఒకరిపై కదిలింపబడను. పడదురు. ఎన్నాళ్ళు సో మీరు మనం ఒకనిపై మౌనంగా పడుదురు. ఉన్నప్పుడు ఇంకా సో మనల్ని మనం తక్కువ మౌనంగా చేసి ఉన్నప్పుడు ఇంకా మనల్ని తక్కువ చేసి ఇంకా చూస్తారు, దూషిస్తారు. ఇంకా బట్ ఇంకా మనల్ని ఇంకా ఏది డోస్ కూడా పెంచుతారు. కదిలించలేదు. బట్ మనల్ని నువ్వు ఏది మౌనంగా కూడా ఉన్నప్పుడు కదిలించలేదు. ఒక నువ్వు కొండలాగా మౌనంగా నిన్ను ఉన్నప్పుడు ఒక ఎవరు కదిలించలేరు. కొండలాగా నిన్ను కాబట్టి ఎవరు నీ మౌనమే కదిలించలేరు. అందరికీ కాబట్టి సమాధానం. నీ నీ మౌనమే మౌనమే అందరికీ నీకు సమాధానము, విజయం. నీ మౌనమే నీకు విజయము, నీ మౌనమే ఈ నీకు విషయంలో. బలము ఈ విషయంలో. విమర్శలకు మాత్రం కృంగిపోకండి. సో ఎవరు కాబట్టి కూడా కృంగిపోకండి. విమర్శలకు అలానే మీరు మాత్రం కూడా కృంగిపోకండి. ఎవరిని ఎవరు ఒరుగుచున్న గోడను పడబోవు కూడా కృంగిపోవద్దు. అలానే మీరు కూడా ఎవరిని విమర్శించద్దు. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను చూచుతురు. సో మనుషులు ఇలా ఉంటారు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడబోయేదున్నట్లు. సో మీరందరు ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోవి చూచుతురు. సో కొంతమంది వాళ్ళ పని అది, పొద్దున్న లేవగానే ఇతరులను విమర్శించడమే పని. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇలా విమర్శకులు చాలా మంది తయారయ్యారు. ఐ డోంట్ నో, మొత్తం వరల్డ్ అంతా మన దేశంలో అయితే ఇంకా ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది ఈ విషయంలో. ఎంతసేపు ఈ కోరిని ద్వేషి, ఏది మాట్లాడినా తప్పే ఈ లోకంలో, ఏది చెప్పినా తప్పే, ఏది ఆలోచించినా తప్పే. అలా జరుగుతుంది లోకంలో. సో ఎంతసేపు అదే. సో ఒకరిని ఎప్పుడైనా పడేద్దామా, ఒక సేవకుడు సేవలు ఎదుగుతున్నా అంటే సేవలు పడేద్దామా, ఒక ఉద్యోగంలో ఎదుగుతున్నా అంటే ఉద్యోగంలో పడేద్దామా, లేకపోతే కుటుంబంలో పడేద్దామా. సో బంధుమిత్రులు వాళ్ళు ఒక ఏంటిది చుట్టాలు వాళ్ళు పడేద్దామా, మన రిలేటివ్ ని. సో ఇట్లా ఏదో ఒక రకంలో మనల్ని పడేయాలని చూస్తుంటా అంటారు. ఆయుధం ఏంటి తెలుసా? మనల్ని దానికి వాళ్ళు ఉపయోగించే ఆయుధం ఏంటి తెలుసా? ద్వేషించడం, విమర్శించడం. సో వీటన్నిటిని విమర్శ. వాళ్ళు ఉపయోగించే ఆయుధం ఏంటి తెలుసా? వాళ్ళందరూ మనల్ని పడదోయడానికి వస్తుంటా అంటారు, కానీ నువ్వు పక్కకు పెట్టేసి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మనల్ని వ్యతిరేకించడం, నోటి ద్వారా దూషించడం, ద్వేషించడం, వారు ఆలోచించరు. అబద్ధమాడుట వారికి సంతోషము. చూసారా, కొంతమంది అది నిజం లేకున్నా కూడా మన గురించి తెలుసో తెలియకునో, లేదా తెలియకున్నా కూడా మన గురించి చెప్తుంటా అంటారు. అబద్ధం చెప్పి మనల్ని ఏం చేస్తుంటా అంటారు, మన గురించి చెప్తుంటా అంటారు. సో ఒకరు నేను చెడ్డవారు అన్నారు. ఇప్పుడు 10 మంది దగ్గర మన గురించి మంచిగా చెప్పుకొని వాళ్ళు సంతోషపడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అది అబద్ధము. మన గురించి మన వెనకాల మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. మన గురించి మన వెనకాల నెగిటివ్ చాలా మంది ఉంటారు. ఇవన్నీ దైవ క్రియలు కావు. మాట్లాడి వాళ్ళు సంతోషంగా ఉండడం. శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. చూసారా, నీ లోపల ఎలా ఉందో నీ బయట నాలిక లాగా ఉంది. పైకి నువ్వు మెత్తగా మాట్లాడుతున్నావు, పైకి స్వీట్గా మాట్లాడుతున్నావు, కానీ అంతరంగంలో దూషిస్తున్నావు. పైకి నువ్వు ఒకరిని పొగుడుతున్నావు, అదే వ్యక్తిని దూషిస్తున్నావు. చాలామంది అలాగే చేస్తారు. మన ముందున్నప్పుడేమో మనల్ని పొగుడుతారు, మనం లేనప్పుడు మన వెనకాల దూషిస్తుంటా అంటారు. ఇవన్నీ దైవ కార్యాలు కావు, అపవాది కార్యాలు. సో కాబట్టి నీ మనసులో కూడా ఎవరిని కూడా దూషించకు. అంతరంగంలో అంటున్నారు. సో మన అంతరంగంలో దూషించిన దేవుడికి తెలిసిపోతుంది. నోటితో శుభవచనం పలుకుతున్నాం, కానీ అంతరంగంలో దూషిస్తున్నాం. సో ఇలాంటి వాటిలో మనం కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ స్వభావం మనం ధరించేసుకున్నాము, ఎందుకో తెలియదు, వచ్చేసింది. ఈ లోకంలో ఉండి వచ్చేసింది. ఇప్పుడు ఫారెన్లో చూడండి, విదేశాలలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకరిని ద్వేషించడం, ఒకరిని విమర్శించడం అలాంటిది ఉండదు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు లేవడం, వాళ్ళ పని చేయడం, సోషల్ లైఫ్ తక్కువ. వాళ్ళు చేయాలనుకున్న పని వాళ్ళు చేస్తారు. ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం చాలా తక్కువ, రేర్. ఐ వర్క్ ఫర్ మెనీ పీపుల్. నేను చాలామందిని చూశాను విదేశాలలో ఉన్న వాళ్ళను.
సో వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతారు, ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం వాళ్ళకు తక్కువ. కానీ మన ఇండియాలో, మన దేశంలో మాత్రం పొద్దున్న లేస్తే ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడాలి, ఆ రోజు అదే బ్రేక్ఫాస్ట్, వాళ్ళకి అదే లంచ్, అదే డిన్నర్. కాబట్టి అలాంటి వాటికి మనము జోలికి పోవద్దు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వల్లనే నీ రక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నీ నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ దారము, నా ఎత్తైన కోట, ఆయనే, నేను కదిలింపబడను. సో దేవుడే మనకు రక్షణకర్త, ఆయనే మన ఆధారుడు. మనం కదిలించబడమండి, ఏ విషయంలో మనము కదిలించబడము. కాబట్టి మీరు మౌనంగా ఉండి మీరు చేయాలనుకున్న పనిని జాగ్రత్తగా చేసుకోండి. ఏది కూడా మిమ్మల్ని విమర్శించకుండా, ఏది కూడా మిమ్మల్ని సో కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం. ఈ వచనాలన్నీ గుర్తు పెట్టుకోండి. దేవుని నమ్ముకొని మౌనంగా, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం విమర్శించారంటే మౌనంగా నమ్ముకో, నిన్ను విమర్శించారంటే ప్రార్థించి వదిలేసి, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగుతుంది, ఆయన వల్లనే మౌనంగా ఉండు, నమ్ముకో, దేవుని దొరుకుతుంది, నమ్ముకో, దేవునికి ప్రార్థించి వదిలేసి. ఆయనే నాకు ఎత్తైన కోట, ఆయనే నా సాక్ష్యము, ఆయనే నా సమాధానము. సో నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు, ఏ విమర్శ కూడా నన్ను కృంగతీయదని. ఆయన వల్లనే నాకు రక్షణ కలుగుతుంది, ఆయన వల్లనే నాకు సమాధానం యాక్టివిటీస్ లో ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేయాలి. సో మార్కు దొరుకుతుంది, సాక్ష్యం ఆయన చేయలేరు, ప్రాక్టీస్ చేయాలి. సో మార్కు సువార్త 14వ అధ్యాయము 53వ వచనంలో, సో బైబిల్లో నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనంలో, వారు యేసుని ప్రధాన యాజకుడు గమనిద్దాం. ఒక సో మీకు స్క్రీన్ మధ్యలో లాస్ట్ అవుతున్నట్టున్నది, బట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ 53వ వచనంలో వారు యాజకుల యొద్దకు తీసుకొని పోయారట. ప్రధాన యాజకులు, పెద్దలు, యేసును అతనితో కూడి ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయి. సో మీకు స్క్రీన్ మధ్యలో లాస్ట్. వేరే సంఘంలో సేవ చేస్తున్న పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ కూడా యేసు ప్రభువారిని ప్రధాన అవుతున్నట్టున్నది, బట్ ఇక్కడికి తీసుకొచ్చారట. అనేకులు ఆయన పలికినను వారి సాక్ష్యంలో ఒకదానినొకటి ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యంలో ఒకదానినొకటి సరిపడలేదు. సో ఆయన ఏ తప్పు అందరూ కూడా ఆయన మీద చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఏ పాపము చేయలేదు. కానీ అందరూ కూడా ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినా కూడా ఆయన మాత్రము అబద్ధ సాక్ష్యము పలికారట. కానీ ఎవరు కూడా ఆ అబద్ధ సాక్ష్యాన్ని ప్రూఫ్ చేయలేకపోయారు. ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. గాని అలాగైనను ఉత్తరమేమియు చెప్పవా, వారు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసుని అడిగాను. సో ప్రధాన యాజకుడు అంటున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు, నిన్ను విమర్శిస్తున్నారు, నువ్వేమి ఉత్తరం ఇవ్వవా అని ఆయన అడిగారు యేసు ప్రభు వారిని. అయితే ఆయన ఉత్తరం ఏమి చెప్పక ఊరుకుండేను. చూసారా, దైవ లక్షణము, దైవ లక్షణము. సో నీ విమర్శలకు కూడా నువ్వు విమర్శించకు. ఒక మీ ఇంటి పక్క వచ్చి నీ గురించి అప్పుడు నువ్వు దైవతత్వాన్ని బైబిల్ ఒకటే సెలవిస్తుంది, ఆత్మానుసారంగా జీవించు, శరీరానుసారంగా జీవించకు అని మాట్లాడుతున్నారు. అన్నప్పుడు నువ్వు రియాక్ట్ కాకు. సో సైలెంట్ గా ఉండు. అప్పుడు నువ్వు దైవం జీవించు, శరీరానుసారంగా జీవించకు. ఇక్కడ యేసు ప్రభువారు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పక ఊరుకుండేను. తిరిగి ప్రధాన యాజక, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడిగాను. యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తి కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెనని చెప్పాను. సో ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారిని ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళారు. సో ఇప్పుడు తీసుకెళ్లారు. యేసు ప్రభు వారిని నిజంగా ఆయన తప్పు చేశాడా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. సో ఒకసారి ఆలోచిద్దాం, నిజంగా ఆయన ఏమైనా పొరపాటు చేశాడా? నిజంగా ఏమైనా ఆయన అబద్ధం ఆడాడా? ఏమీ చేయలేదు. సో ఒకటి, నీ గురించి కూడా ఒకరు విమర్శిస్తున్నారంటే నువ్వు నిజంగా ఏ తప్పు చేయనప్పుడు, నువ్వు నిజంగా ఏ బాధ, నువ్వేవి పొరపాటు చేయనప్పుడు, నువ్వు ఏ విధంగా నువ్వు బాధపడాల్సిన తెలుసు, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని తెలుసు, వాళ్ళు కావాలనే చాడీలు చెప్తున్నారని తెలుసు, అవసరము లేదు. సో అందరూ ఆయనను కాబట్టి ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించారు. మళ్ళీ పిలాతు అనే వ్యక్తికి యేసు ప్రభువాన్ని ఏం చేశారు? అప్పగించారు. పిలాతు, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు అతని మీద అనేకమైన నేరములు మోపగా, చూసారా, యేసు ప్రభువారి మీద అనేకమైన నేరాలు మోపుతున్నారు. ఆ నేరం ఆయన చేయలేదు.
చేశారని పిలాతు ఆయనను చూచి మరలా నువ్వు ఉత్తరం ఏమియో ఆయన మీద నేరాన్ని ఎన్నెన్ని నేరములు మోపుతున్నారు. చూడుమనెను. సో అంటున్నాడు పిలాతు యేసు ప్రభువారిని చూసి, సో వీళ్ళ మీద ఎన్ని నేరములు మోపుచున్నారు చూడుమనేను. ఒకసారి నువ్వు సో చూడు. అంటున్నాడు పిలాతు, ఒకసారి నువ్వు చూడు, మోపుచున్నారు, ఒకసారి నువ్వు విను, ఈ నేరాలు కరెక్టా కాదా అని. సో గుర్తుపెట్టుకోండి, నీ మీద ఎవరైనా నేరం మోపారంటే భయపడకు, బాధపడకు. సో అబద్ధికుడు, అలా మన సో మోసగాడైన అపవాది అలా మన మీద నిందలు వేసేలా వేస్తాడు. ఆ విషయంలో చేస్తాడు. ఏ విషయంలో మన మీద నిందలు వేస్తాడు ఆ విషయంలో మనము జయించే శక్తినిస్తాడు. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడాను. చూసారా, యేసు ప్రభు సైలెన్స్ ఇస్ దైవ గుణము. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మన అందరి జీవితంలో కూడా వచ్చాయి, అందరి జీవితంలో కూడా వచ్చాయి, కానీ మనం రియాక్ట్ అయ్యాము. యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో దూషించారు, విమర్శించారు, అబద్ధమైన మాటలు మాట్లాడారు, నేరం మోపారు. సో దానికి సాక్ష్యాలు కూడా లేవు, కానీ అయినా కూడా ఆయన ఏమయ్యాడు, మౌనముగా ఉన్నాడు. సో ఇది యేసయ్య యొక్క గుణము. సో అంటే దైవతత్వము. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది దైవ లక్షణాల్లో ఒక లక్షణము. సో యేసయ్య దేవుడు కదా, దేవుడు కుమారుడు కదా, మరి ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకు? లేదు, నేనేమి అబద్ధం చెప్పలేదు, నేనేం మోసం చేయలేదని ఆయన పిలాతుకు చెప్పొచ్చు కదా. సో నువ్వు అలా నవ్వి వదిలేసాయి. సో ఇక్కడ యేసు ప్రభు వారు కూడా నవ్వి వదిలేశాడు, ఎందుకంటే ఆయన స్వభావం ఏంటిదో ఆయనకు తెలుసు. 10 మందికి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో నీ స్వభావం కూడా నీకు తెలుసు, నీకు నీ దేవుడికి తెలుసు. సో యేసు ప్రభు వారు కూడా ఏ తప్పు చేయలేదు, మౌనంగా ఉన్నాడు. సో ఏ విషయంలో ఆయనను మరణానికి అప్పగించారో అదే విషయంలో ఆయన మరణాన్ని కూడా జయించేశాడు. సో ఏ విషయంలో నిన్ను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, అదే విషయంలో దేవుడు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆ విషయంలో నీకు విజయాన్ని ఇస్తాడు. ఇప్పుడు మరణించేలాగా కేకలు వేశారు, ప్రభువారు గెలిచాడు. సో అలా నీకు జయాన్ని ఇస్తాడు దేవుడు. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని చూసారా, అసూయ చేత. సో మనల్ని కూడా అదే మరణాన్ని చూసారా, అసూయ చేత. సో మనల్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారంటే అసూయతో విమర్శిస్తారండి. ఒకరు నిన్ను విమర్శిస్తున్నా అంటే వచ్చినట్టు, అంటే నీ ఎదుగుదలను తట్టుకోలేక, నీ మంచితనాన్ని తట్టుకోలేక, లేకపోతే నీ కుటుంబ ఎదుగుదల కావచ్చు, లేకపోతే నువ్వు వాడికి కాంపిటీటర్ గా అవుతున్నావు వాడికి కావచ్చు. అసూయ చేతనే మనల్ని విమర్శిస్తారు. సో వాళ్ళ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. వారు వారిని సిల్వ వేయమని మరలకి అసూయ వాళ్ళకు వదిలేదు, సిల్వ వేయండి అంటే మరణించేలాగా చేయండి అని కేకలు వేశారు. కానీ 3 రోజులు ఏమైంది? ఆ మరణము గెలిచిందా? మరణాన్ని గెలిచాడు దేవుడు, మరణాన్ని జయించాడు. ఏ విషయంలో ఆయనను ద్వేషించి మరణానికి అప్పగించారో అదే విషయాన్ని జయించాడు. సో డోంట్ వరీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏ విషయంలో కూడా బాధపడకండి. ఒక 2-3 రోజులు మీరు ఓపిక పట్టారంటే దేవుడు దానిని జయించేలాగా చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఓపిక పట్టాడు, సఫరింగ్ అది. సో విమర్శిస్తున్నప్పుడు బాధ ఉండదా అండి? మనం ఏ తప్పు చేయకుండా మన మీద విమర్శిస్తున్నప్పుడు బాధ, 4 వాక్యాలు వాక్యం బోధిస్తున్నాం, సేవ చేస్తున్నాం, ఆయన కూడా కొంతమంది అబద్ధ ప్రవక్త, ఆయన కూడా కొంతమంది అది అని అంటుంటారు. మనం నీతిగా మంచి విశ్వాసరాలుగా ఉంటున్నాము, అవిశ్వాసరాలుగా ఉంటున్నాము, వీళ్ళు మంచోళ్ళు కాదు అది నన్ను, బట్ అయినా కూడా అందరూ మనల్ని వీళ్ళు మంచోళ్ళు కాదు అది అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ సఫరింగ్ నువ్వు భరించు కొన్ని రోజులు, దేవుడు ఆ సఫరింగ్ లో నుంచి నీకు విజయాన్ని ఇస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ సఫరింగ్ లో వెళ్తున్నాడు. ఆ సఫరింగ్ భరిస్తున్నాడా లేదా? అవమానం అనే సఫరింగ్ అండ్ నిందలు అనే సఫరింగ్. సో ఆయన భరిస్తున్నాడా లేదా? భరిస్తున్నాడు. భరించిన తర్వాత 3వ రోజుకి ఏమయ్యాడు? తిరిగి మరణాన్ని లేచి వచ్చాడు. సిలువ వేయమని మరలకి ఎక్కవేశారు. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేశానని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. చూసారా, పిలాతుకు తెలుసు ఆయన ఏ చెడు కార్యం చేయలేదని. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు? మరణించేలాగా కేకలు వేస్తున్నారు. సో ఆ మరణాన్ని పొందుకున్న తర్వాత దేవుడు గొప్ప బహుమానంగా ఈ లోకానికి వెలుగుని తీసుకొచ్చాడు. ఆ సఫరింగ్, ఇదంతా సఫరింగ్ పీరియడ్. సో నీ అవమానము ఒక సఫరింగ్ పీరియడ్, నీ నిందలు ఒక సఫరింగ్ పీరియడ్. దాంట్లో నుంచే దేవుడు గ్లోరీ తీసుకొస్తాడు, దాంట్లో నుంచే దేవుడు మహిమను తీసుకొస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు అదే సఫరింగ్ గుండా వెళ్ళాడు, ఆయనను మరణానికి అప్పగించబడ్డాడు. సో ఆ మరణాన్ని 3వ రోజులో జయించాడు. సో నిన్ను కూడా అవమానపరుస్తున్నారు, ఉద్యోగంలో సరిగా లేవని, లేకపోతే కుటుంబంలో సరిగా లేవని, లేకపోతే ఏ విషయంలో నిన్ను అవమానపరుస్తున్నారో ఆ సఫరింగ్ నువ్వు
కాలం నువ్వు బేరు చేసి మౌనంగా ఉండి దేవుడికి వదిలేస్తే ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు నీకు ఒక ఘనతను తీసుకొస్తాడు. దిస్ ఈస్ ద డ్యూరేషన్. సఫరింగ్ కూడా మనకు ఒక పీరియడ్ ఉంటుంది. సో కాబట్టి అవి రావు అని అనుకోవద్దు. ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా అంటుంటారు, అది మనసుకు మీదకి తీసుకోవద్దు. సో ఇక్కడ యేసు ప్రభువు కూడా ఏ తప్పు చేయకున్నా కూడా ఆయనను సిల్వ వేపించారు. ఆయన ఆ సిల్వ వేసినా కూడా అది జయించలేకపోయింది, ఆ మరణాన్ని జయించాడు. పిలాతు జన సమూహంను సంతోషపెట్టకు మనస్సు గలవారై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిల్వకు అప్పగించాను. సో ఇలా మౌనంగా ఉన్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు యోసేపు అందరికీ తెలుసు. తన చేస్తున్న ఉద్యోగంలో తన యజమాని భార్య అల్లరి చేయాలని చూస్తుంది, ఆయన మౌనంగా ఉంటాడు. దాని తర్వాత దేశానికి కొంత మౌనం తర్వాత, కొంత సఫరింగ్ తర్వాత అదే దేశానికి ప్రధానిగా చేస్తాడు. అదే యోసేపుని చిన్నప్పుడు అన్నదమ్ములు ఏ తప్పు చేయకున్నా యోసేపుని కొట్టి వేరే దేశానికి అమ్మి వేస్తారు. మళ్ళా వాళ్ళు ఎవరైతే కొట్టి వేరే దేశానికి అమ్మి వేశారో వాళ్ళందరూ వచ్చి కూడా ప్రేస్ చేస్తారు, సారీ కోరుకుంటారు, క్షమించమని అడుగుతారు. సో చూసారా, దేవుడు అలా ఘనతను తీసుకొచ్చాడు. మౌనంగా యోసేపు ఏం మాట్లాడలేదు, యేసు ప్రభు వారు ఏం మాట్లాడలేదు. సో ఈ రోజు గురించి కూడా నీ విమర్శలకు, నీ యొక్క విమర్శకులకు నువ్వు రెస్పాండ్ కాకుండా మౌనంగా ఉండు. దేవుడు దాంట్లో నుంచి ఘనతను తీసుకొస్తాడు. సో ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. నాజరుడైన యేసయ్య, అయ్యా వాక్యం ద్వారా మిక్కిలి మౌనంగా ఉండటం మేలు. ఎస్ మై లార్డ్, మా మౌనమే మాకు మేలు చేస్తుందని మీరు వాక్యం ద్వారా క్లియర్ గా మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మౌనము జ్ఞాని యొక్క భాష అని చెప్పారయ్యా. ఎస్ మై లార్డ్, ఈ వాక్యాలన్నీ విని మేము విమర్శకు ప్రతి విమర్శ చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, మేము మమ్మల్ని మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలను మాకు దయచేయమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. అందరి హృదయాల్లో విత్తిన ఈ వాక్యము మొలకెత్తును కాక అని ప్రవచిస్తున్నాను. అయ్యా, ఇప్పటి వరకు మేము శరీరానుసారంగా రియాక్ట్ అయ్యాము. ఈ రోజు నుంచి మేము ఆత్మానుసారంగా రియాక్ట్ అయ్యే కృపను దయచేయండి. మీ వాక్యానుసారంగా రియాక్ట్ అయ్యే కృపను దయచేయండి. ఒకరు మమ్మల్ని ద్వేషించారని తెలిసినాక కూడా మళ్ళీ తిరిగి ద్వేషించకుండా ఉండే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, విమర్శించకుండా కూడా మేము కాపాడుకునే శక్తిని మాకు దయచేయమని యేసు నామం